Hey guys, welcome back to my session. సో లాస్ట్ సెషన్లో మనం టూ మెథడ్స్ గురించి తెలుసుకున్నాం. కన్కాట్, జాయిన్. ఒక పోర్షన్ ఆఫ్ డేటా అనేది రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు మనకి పిజ్జా ఉంది. సో ఆ పిజ్జాని మనం స్లైసెస్గా కట్ చేస్తాం, పీసెస్గా. ఓకే, మై యారీలో ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 5 6 7. సో వీటి ఇండెక్సెస్ ఏంటి? జీరో ఇండెక్స్లో 1 ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది, ఓకే, సెకండ్ ఇండెక్స్లో 5 ఉంది, థర్డ్ ఇండెక్స్లో 6 ఉంది, ఫోర్త్ ఇండెక్స్లో 7 ఉంది. సో ఇక్కడ నాకు ఫ్యూ ఎలిమెంట్స్ కావాలి. ఈ ఫ్యూ ఎలిమెంట్స్ ఎలా గెట్ చేస్తా? బై యూజింగ్ ఇండెక్స్ బేస్. ఓకే, నాకు 0th ఇండెక్స్ నుంచి ఈ సెకండ్ ఇండెక్స్ వరకు కావాలి. ఈ సెకండ్ ఇండెక్స్ కావాలంటే మనకి ఆ ముందున్న ఇండెక్స్ వరకు స్లైస్లో ఇవ్వాలి. ఓకే, ఈ స్లైస్ మెథడ్లో 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్టార్ట్ ఇండెక్స్, ఇంకోటి ఎండ్ ఇండెక్స్. ఈ ఎండ్ ఇండెక్స్ ఏంటి? మనకి ఏమైతే ఎలిమెంట్స్ కావాలో లైక్ 0 1 2 నాకు సెకండ్ ఇండెక్స్ వరకు కావాలి అంటే మనం థర్డ్ ఇండెక్స్ ఇవ్వాలి ఆ ఎండ్ పొజిషన్లో. ఓకే, సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మై యారీ ఉంది. సో ఇక్కడ మీరు రిటర్న్ చేసిన దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. ఓకే, స్లైస్ డేటా ఈజ్ ఈక్వల్ టు మై యారీ డాట్ స్లైస్ ఆఫ్, మనకి ఏం ఇండెక్స్ కావాలి? 0th ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ ఎంత? 0 1 2. మనకి ఎండింగ్ పొజిషన్ +1 వేసుకోవాలి. ఓకే, 3. స్లైస్ డేటాని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో రిజల్ట్లో చూసుకుంటే వాల్యూ 1 2 5. ఓకే, చూసారుగా. సో ఇక్కడ నాకు 0th ఇండెక్స్ నుంచి వద్దు, నాకు వేరేలా కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఇండెక్స్ మార్చుకోవచ్చు, స్టార్టింగ్ ఇండెక్స్. ఓకే, నాకు 3 నుంచి కావాలి, నాకు ఎండింగ్ ఇండెక్స్ ఏమొద్దు అనుకుంటే నువ్వు స్లైస్ ఆఫ్ 3 ఇచ్చుకుంటే నీకు 6 7 వస్తుంది. ఓకే, ఈ థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 0 1 2 3. ఓకే, ఈ థర్డ్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు వస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ స్ప్లైస్ మెథడ్లో మనం లైక్ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు, రీప్లేస్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. సో అవి ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఈ డేటా మొత్తాన్ని నేను కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను లిటిల్ బిట్ కామెంట్ యాడ్ చేస్తున్నాను. యాడింగ్ ఎలిమెంట్ ఇంటూ ది యారో. ఓకే, సో ఇక్కడ మనం మై యారే డాట్ స్ప్లైస్ ఆఫ్, ఇక్కడ మనం 3 పారామీటర్స్ పాస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసరికి యారే యొక్క ఇండెక్స్. మనం ఏ ఇండెక్స్ నుంచి ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ నుంచి ఇవ్వాలి. ఓకే, మనం ఇక్కడ 0th ఇండెక్స్లో 1 ఉంది. ఓకే, 1 2 3 4. మనం 5th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో 5th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం 5 ఇవ్వాలి. దాని తర్వాత మనం ఏమైనా ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామా? లేదు. సో ఈ సెకండ్ పారామీటర్ కింద ఇది ఇవ్వాలన్నమాట, 0 కింద. ఓకే, నెక్స్ట్ మనం ఏమైతే ఎలిమెంట్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. నేను ఇక్కడ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నా? 8 9 10 ఈ డేటా అనేదాన్ని నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం సేవ్ చేసుకొని యారేలో డేటా అనేది యాడ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, ఓకే చూడండి 6th. ఓకే, చూసుకోండి 5th ఇండెక్స్ నుంచి యాడ్ అయింది. ఓకే, 0 1 2 3 4 5. ఓకే, 5th ఇండెక్స్లో 8 ఉంది, 6th ఇండెక్స్లో 9 యాడ్ అయింది, 7th ఇండెక్స్లో 10 యాడ్ అయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా.
సో, లైక్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఫిఫ్త్ ఇండెక్స్ నుంచి మనం ఏ ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయకుండా 8, 9, 10 అనే పొజిషన్స్‌ని యాడ్ చేసామనమాట. ఐ మీన్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసాం. ఓకే. ఇప్పుడు మనం ఒక్క నిమిషం. ఓకే. సో, నేను కూడా రీసెంట్‌గా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో, వితౌట్ నాలెడ్జ్ మీరు ఎంటర్ అవ్వకండి. సో, కొంచెం సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేయండి స్టాక్స్‌లో. సో, ఇప్పుడు మనం రీప్లేస్ ఎలా చేయాలో చూద్దాం బై యూజింగ్ స్ప్లైస్ మెథడ్. సో, బేసికల్‌గా నేను ఇక్కడ ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేస్తున్నాను 7 అనేది. సో, ఈ 7 మనకి రీప్లేస్ అవ్వాలి. ఓకే. 8 లాగా. అదెలా చూద్దాం. సో, నేను ముందే చెప్పాను మీకు స్ప్లైస్‌లో మనకి పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి ఇండెక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసరికి మనం ఏమన్నా ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేయాలనుకుంటుంటే అదొకటి ఇవ్వాలి. ఇంకోటి అప్డేటింగ్‌కి, రీప్లేసింగ్‌కి, యాడింగ్‌కి మనం ఎలిమెంట్స్‌ని పాస్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం ఇక్కడ ఏ ఇండెక్స్ ఇవ్వాలి? ఈ సెవెంత్ అనేది ఏ ఇండెక్స్‌లో ఉంది? 0, 1, 2, 3, 4, 5. ఓకే. ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఉంది. ఓకే. మనం ఫిఫ్త్ ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే. మనం ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఒక ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం. సో, రిమూవ్ చేసి 8 అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. దాన్ని రీప్లేసింగ్ అనొచ్చు, రిమూవింగ్ అనొచ్చు. ఓకే. ఒకటి. ఓకే. సెకండ్ పారామీటర్ నేనేమన్నా ఏదైతే ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో అది యొక్క కౌంట్ ఇవ్వాలి. ఓకే. ఒకటి ఇచ్చేసాం. నెక్స్ట్ ఏదైతే మనం రీప్లేస్ చేయాలనుకుంటున్నామో నెంబర్ అది ఇవ్వాలి ఇక్కడ 8. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. రిఫ్రెష్ చేస్తాం. సో, చూసారా 7 కాస్త 8లోకి రీప్లేస్ అయింది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం రిమూవింగ్ చూద్దాం. లైక్ ఎలిమెంట్స్‌ని ఎలా రిమూవ్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మై అరేలో 8 ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. సో, మనం ఆ 8ని రిమూవ్ చేద్దాం. ఓకే. స్ప్లైస్ ఆఫ్ ఆ 8 అనేది ఏ పొజిషన్‌లో ఉంది? ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఉంది. ఓకే. 0, 1, 2, 3, 4, 5. సో, ఆ ఫిఫ్త్ ఇండెక్స్‌లోది మనం రిమూవ్ చేద్దాం. ఓకే. ఫిఫ్త్ ఇండెక్స్ మనం ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలనుకుంటున్నామో వాటి కౌంట్ ఇవ్వాలి. సో, నేను ఒకటి రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. రిమూవ్ చేస్తాను. సేవ్ చేశాను. రిఫ్రెష్ చెక్. ఓకే. సో, 8 అనేది రిమూవ్ అయింది ఫిఫ్త్ ఇండెక్స్‌లో నుంచి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.